కార్తీక పురాణం 2వ అధ్యాయం. సోమవార వ్రత మహిమ. కార్తీక పురాణము. జనక, ఇంతవరకు నీకు కార్తీక మాసమునందు ఆచరించవలసిన విధిక్రమము మాత్రమే తెలియజేసితిని. కార్తీక మాసములో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యము కలదు. సోమవార వ్రత విధానము, దాని మహిమను గురించి వివరింతును. సవసాధునుడై ఆలకించుము. కార్తీక మాసములో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు. రోజున స్త్రీ గాని పురుషుడు గాని ఏ జాతివారైనా గాని రోజయంతయు ఉపవాసము నుండి నది స్నానము చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివదేవునకు బిల్వ పత్రాలతో అభిషేకము చేసి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసిన తరువాత భుజించవలను. ఈ విధముగా నిష్ఠతో నుండి రాత్రి అంతయు జాగరణ చేసి పురాణ పఠన మొనరించి తెల్లవారిన తరువాత నదికి వెళ్ళి స్నానమాచరించి తిలాదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలను. అటులా చేయలేని వారు కనీసము 3 బ్రాహ్మణులకైనా తృప్తిగా భోజనము పెట్టి తాము భుజించవలను. ఉండగలిగిన వారు సోమవారము నాడు 2 పూటల భోజనము గాని ఏ విధమైన ఫలహారము గాని తీసుకోకుండా ఉండుట మంచిది. ఇట్లు కార్తీక మాసమందు వచ్చి సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చును. భర్త లేని వితంతువు సోమవార వ్రతము ఆచరించి శివ పూజ చేసినచో కైలాస ప్రాప్తియు నొందును. విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తి నొందెను. దీనికి ఉదాహరణముగా నొక ఇతిహాసము కలదు. దానిని నీకు తెలియబరిచెందును. శ్రద్ధగా వినుము. కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసమందుట. పూర్వకాలమున కాశ్మీర దేశములో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను. అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగెను. ఆమె పేరు స్వాతంత్ర నిష్ఠూరి. తండ్రి ఆమెను స్వరాష్ట్ర దేశీయుడగు మిత్రశర్మయ్యను సద్బ్రాహ్మణ యువకునికిచ్చి పెళ్లి చేశాను. ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదములు శాస్త్రములు అభ్యసించిన వాడై నందున సదా ఆచారంభ పారాయణుడై ఉండెను. అతడు భూతదయ కలిగినవాడు, నిత్య సత్యవాది, నిరంతరం భగవత్ నామస్మరణం చేయువాడు. యుగచటే లోకరెల్లరూ అతనిని పరబ్రహ్మ కూడా చెప్పుకుండరు. ఇటువంటి ఉత్తమ పురుషుణ్ణి భార్యయగు నిష్ఠూరి యవన గర్వముతో కనుమిను గనక పెద్దలను దూషించడం, అత్తామామలను భర్తను తిట్టుచు కొట్టుచు రక్కుచు పరపురుష సాంగత్యము కలదే. వ్యభచారినై తన ప్రియులు తెచ్చిన తినుబండరములు బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుతుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుచున్నదని అత్తామామలు ఆమెను తమ ఇంటి నుండి వెళ్ళగొట్టిరి. కానీ శాంత స్వరూపుడగు ఆమె భర్తకు మాత్రం ఆమె మీద అభిప్రాయము పోక ఆమె ఎంతటి నీచ కార్యములు చేసినను సహించి పొమ్మనక విడవక ఆమె తోడునే కాపురము చేయుచుండెను. కానీ చుట్టుపక్కల వారి నిష్ఠూరి గయ్యాలితనమును కెవ్వగించుకొని ఆమెకు కర్కస అనే ఎగతాళి పేరును పెట్టుటచే అది మొదలందరూ దానిని కర్కస అనియే పిలుస్తూ ఉండేవారు. ఇట్లు కొంతకాలము జరిగిన పైన ఆ కర్కస ఒకనాటి రాత్రి ఏకశయ్యపై తన భర్త గాఢనిదలోనున్న సమయమున చూచి మెల్లగా లేచి తాళి కట్టిన భర్త అని విచక్షణ గాని దయా దాక్షిణ్యాలు గాని లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది. వెంటనే అతడు చనిపోయెను. మృతదేహమును ఎవరి సహాయము అక్కర్లేదని అతి రహస్యంగా దొడ్డిదారిని కోపోయి ఊరి చివరున్న పాడునూతిలో బడవేచి పైన చెత్తాచెదరముతో ఏమేయు మెరకని దానివలే ఇంటికి వచ్చెను. ఇక తనకు ఏ ఆటంకాలు లేవని ఇక విచ్చలవిడిగా సంచరించుచు తన సౌందర్యాన్ని చూపి ఎందరినో క్రీగంటలే పరవశించుకొని వారాల వ్రతమును పాడు చేసి నానా జాతి పురుషులతోనూ రమ్మించుచు వన్న శంకరులు లేయరు. అతియేగాక
పడుచు కన్యలను, భర్తలతో కాపురము చేయించుకున్న పడుచులను తన మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధి నేర్పి పాడు చేసి విటుకులకు దాచి ధనర్జన కూడా చేయసాగెను. జనక మహారాజా, యవన బింబము ఎంతో కాలం ఉండదు కదా, కాలముక్క రీతిగా నడవదు. క్రమక్రమంగా ఆమెలోని యవనము నశించినది. శరీరమందు మేఘవర్ణములు బయలుదేరివి. ఆ వర్ణముల నుండి చీము, రక్తము, రసికారుట ప్రారంభమైంది. దానికి తోడు శరీరమంతా కుష్ఠవ్యాధి బయలుదేరి దుర్గంధము వెడలుచున్నది. దినదినము శరీర పట్టుత్వము కృషించి కురిపి అయి భయంకర రోగములతో బాధపడుచున్నది. ఆమె యవనములో నుండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విటులు ఏ ఒక్కరూ ఈమె వైపును తొంగి చూడలేరు. ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన ఎడల తమ నెట్టులేనను పలకరించునని, ఆ వీధి మొగనములు చూడరని కరకస ఇటుల నరక బాధను అనుభవించుచు పురుగులు పట్టి కొంతకాలమునకు చనిపోయినది. బ్రతికిన నాళ్ళు ఒకదానినే పురాణ శ్రావణమైనను చెయ్యని పాపిష్టురాలు కదా. చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను గోప్పోయి ప్రేతరాజుకు యముని సన్నిధిలో ఉంచగా, యమధర్మరాజు చిత్రగుప్తులు వారిచే పాపపుణ్యములు జాబితాను చూపించి, భటులారా, ఈమె పాప చరిత్ర అంతియతము కాదు. వెంటనే ఈమెను తీసుకువెళ్ళి ఎర్రగా కాల్చిన ఇనుపు స్తంభమునకు కట్టబెట్టు అని ఆజ్ఞాపించెను. విటులతో సుఖించినందుకు గాను యమభటుల ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుము స్తంభమునకు కౌగిలించుకోమని చెప్పిరి. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు ఇనుప పద్దలతో కొట్టిరి. పతివ్రతను వ్యభిచారులుగా చేసినందుకు సలసల కరిగిన నూనెలో పడవేసిరి. తల్లిదండ్రులను, అత్తామామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసము కలిగించి నోటిలోను చెవులోను పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి. తుదకు కుంభపాకము నరకములో వెయ్యగా అందు ఇనుప మొక్కలు గల కాకులు, విషసర్పాలు, తేళ్లు, జెరులు కుట్టినవి. ఆమె చేసిన పాపములకు ఇటు 7 తరాలు వాళ్ళు, అటు 7 తరాలు వాళ్ళు నరక బాధలు పడుచుండరి. ఈ ప్రకముగా నరక బాధలు అనుభవించి కడకు కళింగ దేశమున కుక్క జన్మ ఎత్తి ఆకలి బాధపడలేక ఇల్లిల్లు తిరుగుతుండగా కర్రలతో కొట్టిన వారు కొట్టుచు, తిట్టువారు తిట్టుచు, తరుముతున్న వారు తరుముచు ఉండిరి. ఇట్లుండగా ఒకానొకడు శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతము ఆచరించి ఉపవాసముండి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసి బలి అన్నము అరుగుపై కాలు చేతులు కడుక్కునటకు లోనికెరిగి సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలి అన్నము తినెను. వ్రతనిష్ట గరిష్ఠుడైన ఆ విపురుణ్ణి పూజా విధానముచే జరిపించిన బలి అన్నము మగుట చేతను ఆ రోజు కార్తీక మాస సోమవార మగుట వలను కుక్క ఆ రోజు ఎంతయు ఉపవాసముతో ఉండుట వలను శివపూజ పవిత్ర స్థానమై ఆ ఇంటి దొరికిన ప్రసాదము తినుట వలను ఆ సునకమునకు జన్మాంతర జ్ఞానం ఉద్భవించెను. వెంటనే ఆ సునకపు విప్రపిరుతమా నన్ను కాపాడము అని మొరపెట్టుకొనెను. ఆ మాటలు బ్రాహ్మణుడు కలచి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అనులు ఎవరు లేనందున లోనుగెల్లరు. మరలా రక్షింపుము రక్షింపుము అని కేకలు వినబడను. మరలా విప్రుడు బయటకు వచ్చి ఎవరు నీవు, నీ వృత్తాంతమేమిటి అని ప్రశ్నించగా అతన కుక్క మహానుభావ, ఈ పుట్టుకకు వెనక 15 ఏళ్ల జన్మల ముందు విప్లకుంగులను నేను వ్యభిచారినై అగ్ని సాక్షిగా పెళ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యంలో కుష్ఠురాలై తనను చాలించిన తరువాత యమదూతల వల్ల మహానరక అనుభవించి నా పూర్వీకుల పుణ్యము ఫలాన ఈ జన్మలో కుక్కనెత్తిని. ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలి అన్నము తినుట వలన నాకు ఈ జ్ఞానోదయము కలిగినది. కావున ఓ విప్రోతమ, నాకు మహోపకారంగా
మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఫలితం ఒకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థించుచునను అని వేడుకొండగా కార్తీక సోమవార వ్రతములో చాలా మహత్యం ఉందని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలితమును ఆమెకు దారబోయగా వెంటనే ఒక పుష్పక విమానము అక్కడకు వచ్చెను. ఆమె అందరికీ వందనములు చేసి అక్కడ వారందరూ చూచుండగానే ఆ విమానం ఎక్కి శివ సన్నిధిలో చేరుగను. వింటివా జనక మహారాజా, కావున నీవును ఈ కార్తీక సోమవార వ్రత ఆచరించి శివ సన్నిధమును పొందుమని వశిష్ఠుడు వారు హితబోధ చేసి ఈయనకు ఇట్లు చెప్పడొడిగరు. స్కంద పురాణమంతా వశిష్ఠోత్తమ కార్తీక మహత్య మండలి 2వ అధ్యాయము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.